ఓకే, డాక్యుమెంట్ పెడతాను. ఓకే, మనం గత క్లాసులో రెండవ ప్రపంచ యుద్ధానికి గల ప్రధానమైన కారణాలను పరిశీలిస్తూ ఉన్నాము. అండ్ టుడే రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలలో ఆయుధీకరణ, నానాజాతి సమితి వైఫల్యము, తక్షణ కారణం హిట్లర్ దురాక్రమణ, ఇలాంటి ఈ అంశాలను మనం ఈరోజు క్లాస్లో చర్చిద్దాము. దానిలో ఆయుధీకరణ కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా పరిణమించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఐరోపా రెండు కూటములుగా విడిపోవడం జరిగిందో, ఆ రెండు కూటములుగా విడిపోయినటువంటి క్రమంలో యూరప్ అంతా కూడా ఏదో ఒక కూటమిలో చేరిపోవడం జరిగింది. ఏదో ఒక కూటమిలో చేరిపోయి వారికి వారు మితిమీరినటువంటి ఆయుధీకరణ విధానాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా యూరప్ అంతా కూడా రహస్య కూటాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇదివరకే చదువుకున్నాము. మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా రహస్య కూటాలను ఏర్పాటు చేసుకొని ఒక దేశము ఒక కూటమి ఇంకొక కూటమితో, ఒక దేశము ఇంకొక దేశంతో రహస్యపరమైనటువంటి సమాలోచనలు, రహస్యమైనటువంటి సందులు, రహస్యమైనటువంటి సంప్రదింపులు చేపట్టడము. దానిలో భాగంగా ఆయుధీకరణ విషయంలో ఒక దేశానికి ఇంకో దేశం సహకరించుకోవడము, అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ బలహీనతలను, బలాలను తెలుసుకొని ఆయా దేశాల కంటే ఎక్కువగా ఆయుధీకరణ చేపట్టడము అనేది ఏదైతే కొనసాగుతుందో, ఆయుధీకరణ అనేటువంటి విషయము అవతలి కూటమిలో, అవతలి దేశంలో భయాందోళనకు గురి చేయడం జరిగింది. ఆ విధంగా భయాందోళనకు ఎప్పుడైతే అవతల దేశము శత్రు రాజ్యము గురి కావడం జరిగిందో, అది కూడా తన శత్రు రాజ్యం కంటే ఎక్కువగా ఆయుధీకరణ చేపట్టాలనేటువంటి కోణంలో ఆలోచనతోటి మితిమీరినటువంటి ఆయుధాలను తయారు చేయడము, మితిమీరినటువంటి సైన్య సమీకరణ చేయడము చేపట్టడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధము చవి చూసినారు ప్రపంచమంతా కూడా. కానీ రెండవ ప్రపంచ యుద్ధం కోసము ఎదురు చూస్తున్నటువంటి సందర్భమే ఆయా దేశాలలో కనిపిస్తూ ఉంది. సో ఆ మితిమీరినటువంటి ఆయుధీకరణ అనేటువంటి అంశం ఏదైతే ఉందో, అది రెండవ ప్రపంచ యుద్ధం పెళ్ళుబికడానికి ప్రధాన కారణంగా పరిణమించడం జరిగింది. ఇక నానాజాతి సమితి వైఫల్యము అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరము ఏర్పడినటువంటి నానాజాతి సమితి యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంది? నానాజాతి సమితి యొక్క ప్రధానమైన స్థాపనలో ప్రధానమైనటువంటి అంశం ఏది అంటే, అది ఎందుకోసము ఆవిర్భవించింది 1920లో అంటే, ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి మారణ హోమం కానీ, క్షతగాత్రులు కానీ, ఆర్థికపరమైన నష్టం కానీ, జన నష్టం కానీ, ఈ ఆయా అంశాలన్నింటినీ కూడా బాగా గమనించడం జరిగింది. యూరప్ ప్రపంచం అంతా కూడా గమనించి, ఇక ఇలాంటి యుద్ధాలు కనుక వస్తే ప్రపంచం మరో వినాశనాన్ని ఎదుర్కోవడం సంభవిస్తుంది. ఆ మరో వినాశనానికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడి ఉంది అనేటువంటి ఆలోచనతోటి ఏం చేసినారు, ఈ యుద్ధాన్ని, ఈ భయంకరమైనటువంటి మారణ హోమాన్ని ఆపేటువంటి సంస్థ అనేది ఒకటి ఉండాలి. అంటే అన్ని దేశాలను కోఆర్డినేట్ చేస్తూ, అన్ని దేశాలను మెప్పిస్తూ, శాంతి కోసము కృషి చేయడానికి, యుద్ధం పట్ల విముఖత కలిగి ఉండేటట్లుగా ఒక సంస్థ అనేది ఉండాలి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 1920లో నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి నానాజాతి సమితి
తన లక్ష్యాలను ప్రతిపాదించడంలో, లక్ష్యాలను చేరుకోవడంలో, లక్ష్యాలను సంపూర్ణ స్థితిలో కొనసాగించడంలో నానాజాతి సమితి విఫలం కావడం జరిగింది. ఎందుకు విఫలమైంది నానాజాతి సమితి విఫలం కావడానికి అందులో ఉన్నటువంటి సభ్య దేశాలే ప్రధానమైన కారణం. అంటే ఆ విధంగా అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో, విజేత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాజ్యాలన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతం వైపుగా, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం వైపుగా ఆలోచన చేయడం జరిగింది. కొన్ని దేశాలను ఆలస్యంగా చేరడము, కొన్ని దేశాలు అంతకుముందు చేరినటువంటి దేశాలు అందులో నుండి బయటికి రావడము, ఈ విధంగా నానాజాతి సమితికి ఒక బలం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఒకవేళ అలా నానాజాతి సమితి ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి బయటికి వెళ్ళినటువంటి అగ్రరాజ్యాలు చేస్తున్నటువంటి విపరీతమైన ధోరణులు, ఆయుధీకరణ కావచ్చు, లేదా మితిమీరినటువంటి సామ్రాజ్యవాద తత్వం కావచ్చు, అలాంటి విధానాలను ఆపలేకపోవడం జరిగింది, నివారించలేకపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి దేశాలను కూడా అది అదుపు చేయలేకపోయింది. కాబట్టి ఈ విధంగా శాంతి స్థాపనలో, యుద్ధ నివారణలో నానాజాతి సమితి విఫలం కావడం జరిగింది. ఎందుకోసమైతే, ఏ ప్రధానమైనటువంటి లక్ష్యం కోసమైతే నానాజాతి సమితి స్థాపన జరిగిందో ఆ ప్రధానమైన లక్ష్యాలను చేరుకోవడంలో, లక్ష్యాలను అనుసరించడంలో నానాజాతి సమితి వైఫల్యం పొందింది. ఎప్పుడైతే నానాజాతి సమితి వైఫల్యం పొందిందో దాని వెంటనే తీవ్రమైన పరిణామాలు సంభవించినాయి. అదే రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి దోహదపడింది. రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి అది ఒక కారణంగా పరిణమించడం జరిగింది. ఇక తక్షణ కారణము హిట్లర్ దురాక్రమణ. ఏ తిరుగుబాటుకైనా, ఏ విప్లవానికైనా, ఏ ఉద్యమానికైనా, ఏ సంఘర్షణకైనా కూడా తక్షణ కారణం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మనం పేర్కొన్నటువంటి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ కారణాలు అన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి కారణాలే. కానీ ఏదో ఒక కారణంతో పెళ్ళు బిక్కుతుంది, ప్రారంభమవుతుంది ఉద్యమము, లేదా విప్లవము, లేదా యుద్ధము, ఏదైనా కానివ్వండి. సో దానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది ఎక్కడైనా కూడా. సో ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం కూడా అదే విధంగా పెళ్ళు బిక్కిందే. అంటే ఇప్పటిదాకా పేర్కొన్న కారణాలన్నీ కూడా యుద్ధ కారణాలే, యుద్ధం సంభవించడానికి గల కారణాలే. సపోజ్ మీరు 1857 తిరుగుబాటుకు ప్రధానమైన కారణాలను చూస్తే అనేకమైన కారణాలు ఉన్నాయి. ఏంటిది? ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయి, రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయి, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం లాంటివి. ఈ విధంగా మత కారణాలు ఉన్నాయి, సైనిక కారణాలు ఉన్నాయి, ఈ విధంగా జాతి వివక్షకు సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయి, బ్రిటిష్ వారు అనుసరినటువంటి దుర్మార్గపు పరిపాలన విధానం అనేటువంటి కారణం ఉన్నది. కానీ ఇవన్నీ కూడా 57 తిరుగుబాటు ప్రబలడానికి కారణాలే. కానీ తక్షణ కారణం ఏంది? ఆ కారణంతో పెళ్లి బుక్కింది 1957 తిరుగుబాటు. ఏమిటంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసినటువంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో అమర్చేటువంటి తూటాలను నోటితో పీకి అమర్చేటువంటి ఒక ఆ అంశాన్ని అటు ముస్లిం సైనికులు, ఇటు హిందూ సైనికులు వ్యతిరేకించడంలో, విమర్శించడంలో ఈ 1957 తిరుగుబాటు ప్రబలిపోయింది. సో అక్కడ వచ్చింది, అది తక్షణ కారణం. ఇక్కడ కూడా అన్ని కారణాలు యుద్ధానికి దోహదపడినాయి. కానీ తక్షణ కారణం ఏంది? హిట్లర్ దురాక్రమణలు. హిట్లర్ అనుసరించిన దురాక్రమణ విధానము ఏమిటి? హిట్లర్ పోలాండ్ ఆక్రమణను చేపట్టడం 1939లో, 1939వ సంవత్సరంలో హిట్లర్ పోలాండ్ ఆక్రమణను చేపట్టడము. దానికి కారణాలు ఉన్నాయి, అనేకమైన కారణాలు ఉన్నాయి. మీరు దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మీరు బ్రీఫ్గా ఆ అంశాన్ని గురించి చెప్పేటప్పుడు మీరు వింటారు క్లియర్గా. సో హిట్లర్ పోలాండ్ దురాక్రమణ చేయడము అనేది ఏదైతే ఉందో అది రెండవ ప్రపంచ యుద్ధం ప్రబలడానికి
ప్రధానంగా దోహదపడింది. ఈ కారణాలన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి దోహదపడినటువంటి అంశాలే. ఇక మొట్టమొదటి కారణమైనటువంటి ఇది ప్రధానమైన కారణం ఏమిటి అంటే వర్సైల్స్ సంధిలో ఉన్నటువంటి లోపాలు. ఎక్కడొస్తుంది వర్సైల్స్ అంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించినటువంటి వర్సైల్స్ సంధి అనేది ఏదైతే ఉందో ఈ వర్సైల్స్ సంధిలో విజేత రాజ్యాలు అనుసరించినటువంటి షరతులే ఈ రెండవ ప్రపంచ యుద్ధము సంభవించడానికి ప్రధానమైన భూమికగా పోషించడం జరిగింది. అవి లోపభూయిష్టమైనటువంటి షరతులు విధించడం జరిగింది, మితిమీరినటువంటి కట్టుబాట్లను విధించడం జరిగింది ఓడిపోయినటువంటి రాజ్యాల మీద. సో ఈ సంధి షరతులే యుద్ధానికి దారి తీయడం జరిగింది. ముఖ్యంగా ఒక అంశాన్ని కనుక మనం చూస్తే నంబర్ ఏలో జర్మనీ మొదలైనటువంటి ఓడిపోయినటువంటి రాజ్యాల మీద విధించినటువంటి షరతులను ఆ రాజ్యాలు అన్యాయమైనటువంటివిగాను లేదా అమానుషమైనటువంటివిగాను భావించి వాటిని అంతమొందించడానికి ప్రయత్నించాయి. ఇక్కడ చూడండి, అంటే విజేత రాజ్యాలు ఓడిపోయినటువంటి రాజ్యాల మీద, జర్మనీ తదితర రాజ్యాల మీద భయంకరమైనటువంటి కట్టుబాట్లను షరతులను విధించడం జరిగింది. అంటే జర్మనీ దేశం మీద వివిధమైనటువంటి నష్టపరిహారాన్ని రుద్దడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జర్మనీ మీద రుద్దడం జరిగింది. అలాగే జర్మనీ దేశంలో సారవంతమైనటువంటి ప్రాంతాలైనటువంటి సార్లోయ కానీ రూర్ లోయలు కానీ విదేశీ ప్రాంతాలు ఆక్రమించుకోవడం జరిగింది, వారి అదుపాక్యంలోకి తీసుకోవడం జరిగింది, జర్మనీ నుంచి లాక్కోవడం జరిగింది. అలా నానాజాతి సమితిలో కొంత ప్రాంతము, ఇక మిగతా అగ్రరాజ్యాలలో కొంత ప్రాంతము జర్మనీ యొక్క సారవంతమైన ప్రాంతాలను లాగి వేసుకోవడం జరిగింది. అలాగే జర్మనీ దారుణంగా ఆయుధీకరణ విషయంలో ఎలాంటి ఆయుధాలు తయారు చేయరాదు జర్మనీ దేశము. యుద్ధ ట్యాంకులను కానీ శతఘ్నులను కానీ ఇక సముద్ర వాహనాలను కానీ సైనిక వాహనాలను కానీ ఇలాంటి వాహనాలను కూడా జర్మనీ దేశము, యుద్ధ ఆయుధీకరణ వాహనాలను కూడా జర్మనీ దేశము తయారు చేయరాదు. ఏమని ఎలాంటి వాటిని తయారు చేయాలి అంటే తేలికపాటి ఆయుధాలను మాత్రమే, వాహనాలను మాత్రమే అవి తయారు చేయాలి. అంటే అది కూడా అగ్రరాజ్యాల పర్మిషన్తో మాత్రమే తయారు చేయడం జరగాలి. అలాగే జర్మనీ దేశం యొక్క సైన్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి వేయడం జరిగింది. అంటే జర్మనీ దేశము సైనిక సమీకరణ చేసుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా మితిమీరినటువంటి షరతులను, కట్టుబాట్లను జర్మన్ తదితర దేశాల మీద రుద్దడం అనేది ఏదైతే ఉందో జర్మనీ దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సైనిక పరంగా, ఆయుధీకరణ పరంగా దారుణమైనటువంటి బలహీనతకు గురి చేయడం జరిగింది. సో ఆ విధంగా అలాంటి వర్సైల్స్ సంధిలో అనుసరించినటువంటి ఈ షరతులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ షరతులను అన్యాయమైనటువంటి వారిగా, అవి అమానుషమైనటువంటి వారిగా అయినవిగా ఆయా దేశాలు భావించడం జరిగింది. వాటిని అంతమొందించడానికి ఆయా దేశాలు ప్రయత్నించడం జరిగింది. కాబట్టి ఈ సంధి కలకాలం నిలవలేకపోయింది, వర్సైల్స్ సంధి. ఎందుకంటే ఒక పక్షం పూర్తి స్థాయిలో బాధపడతా ఉంది, ఒక పక్షం పూర్తి స్థాయిలో సంతోషపడతా ఉంది. సో అలాంటి షరతులను అంతమొందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి భయంకరమైన సంఘర్షణనే రెండవ ప్రపంచ యుద్ధం. ఇక నంబర్ బి చూస్తే గెలిచిన ఇటలీ వంటి రాజ్యాలు తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి ప్రతిఫలాలు దక్కలేదని అసంతృప్తి చెంది దీన్ని విస్మరించడం జరిగింది.
అంటే ఇటలీ అనే దేశము అటు ఇటుగా వ్యవహరించడం జరిగింది. అంటే గెలుపొందిన రాజ్యాల పక్షాన అది మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందినటువంటి రాజ్యాల పక్షాన అది నెలకొని ఉంది. కాబట్టి అది గెలిచినప్పటికీ కూడా ఆ రాజ్యాల పంపక విషయంలో దానికి దక్కాల్సినటువంటి రాజ్యాలు దక్కక న్యాయంగా దక్కాల్సినటువంటి రాజ్యాలు దక్కకుండా ఉండడంతో అది న్యాయంగా దక్కాల్సిన ప్రతిఫలాలు దానికి అందడంతో దక్కలేదనేటువంటి అసంతృప్తితో ఇటలీ దేశము ఆయా షరతులను విస్మరించడం జరుగుతుంది. యుద్ధం వైపుగా ఇటలీ దేశం ఆలోచన చేస్తూ ఉండేది. అలాగే దీనికి తోడుగా ఈ సంధి అనేకమైనటువంటి జాతుల వారిని అనేక రాజ్యాలలో మిళితం చేయటం వలన ఆయా జాతులలో జాతీయతా భావం జనించడానికి దారి తీసింది. అంటే ఆయా జాతుల వారిని అనేక రాజ్యాలలో సమ్మిశ్రమైంది, మిళితం చేయడం జరిగింది ఈ సంధి. సో దీని వలన ఏమైంది, ఆయా జాతులలో ఆటోమేటిక్గా జాతీయతా భావం అనేది జనించడం జరిగింది. అలా జనించినటువంటి అంశం జాతీయతా భావం వైపుగా దారితీసి అది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించడం జరిగింది. ఇక మరో అంశము అంతర్జాతీయ శాంతి స్థాపనకు స్థాపించబడినటువంటి నానాజాతి సమితి ఈ సంధిలో భాగంగా ఏర్పడటం వలన దీనిని పరాజిత రాజ్యాలు విస్మరించి దీని సూత్రాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంటే ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడ్డది, వర్సైల్స్ సంధి ప్రతిపాదనలో భాగంగానే ఏర్పడింది. సో దీని వలన పరాజిత రాజ్యాలు ఏం చేసినాయి, దీని యొక్క భావజాలాన్ని విస్మరించి దీని సూత్రాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. కనుక రెండవ ప్రపంచ యుద్ధము సంభవించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి దోహదపడినటువంటి వర్సైల్స్ సంధిలో ఉన్నటువంటి లోపాలు. సో దెన్ బై టుమారో రెండవ ప్రపంచ యుద్ధానికి గల ప్రధానమైన కారణాలలో మరికొన్ని కారణాలను చర్చిద్దాము.